జై శ్రీరామ్ అందరికీ. లాస్ట్ ఒక ఎన్కౌంటర్ వీడియోలో క్రైస్తవ మతం అంతా దేశద్రోహానికి పాల్పడే ఒక పనికిరాని మతం, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే బుద్ధి కలిగిన వాళ్ళు అని చెప్పి మనం తిట్టాం. అండ్ ఇదే మాటలు మాట్లాడుతూ సనాతన్ మ్యాన్ అని కూడా దీనికి క్లుప్తంగా చాలా బాగా చెప్తూ మంచి వీడియో పెట్టారు. అండ్ దీనికి ఎదిరిస్తూ ఏదో సమాధానం చెప్తున్నట్టుగా ట్రై చేస్తున్న ఒక మైక్ లైన్ ఒక గొర్రె ఏదో మాట్లాడి ట్రై చేశాడు, ఏదో సమాధానం ఇస్తున్నట్టుగా. బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. చూద్దాం అసలు ఏం మాట్లాడి ట్రై చేసావు చూడండి. దేశాన్ని ముక్కలు చేయండి అన్న ఆ పాస్టర్ మాటలు ఏవైతే ఉన్నాయో నిజానికి క్రైస్తవ సమాజంలో ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నావో ఎవ్వరూ మేము అసలు వాటిని సమర్థించట్లేదు, లేకపోతే ముందు ఒప్పుకోవట్లేదు నిజానికి. ఎందుకంటే మాకు ఇచ్చిన ఏకైక ఆయన ముఖ్యమైన ఆజ్ఞకి అది టోటల్ గా వ్యతిరేకం. నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ మనసుతో నువ్వు ప్రేమించు, అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పేసి. అండ్ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పేసి అనుకునేవాడు ఎవడన్నా కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం. ఫస్ట్ అసలు మీరు వ్యతిరేకిస్తున్నారని మీ మనసులో అనుకోవడం కాదు, బయటకు వచ్చి చెప్పాలి. ఎంతోమంది పాస్టర్లు దేశద్రోహానికి పాల్పడే లాంటి నీచవపు మాటలు మాట్లాడినప్పుడు ఏ క్రైస్తవులు వచ్చి బయట మాట్లాడలేదే. ఇన్ఫాక్ట్ ఆ మాటను సమర్థిస్తూ ఇంకా చాలామంది పాస్టర్ బయటకు వచ్చి మాట్లాడారే. అంటే మీరు నిలదీసి మాట్లాడాలి కదా. మరి మీరు నిలదైపోతే డెఫినెట్లీ మీరు అందరూ దేశద్రోహులు అని అంటారు. అండ్ సెకండ్ థింగ్, ఎక్కడో చేయింది కదా, మరి ఇప్పటికీ ఎవరు అలా ఏం చేయట్లేదు కదా అంటారు. కాదు, ప్రతి పాస్టర్ ఇప్పటికీ అదే చేస్తున్నారు. ఎప్పుడు దేశాన్ని అవమానించే మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా జాన్ పాల్ అనే వ్యక్తి కూడా ఇలానే మాట్లాడుతున్నారు. భారత మత జైన్ నేను అన్నను అని చెప్పి మళ్ళీ దేశాన్ని అవమానిస్తూ మాట్లాడుతున్నారు. మరి దీని గురించి మీ ఎప్పుడు ఏది కౌంటర్ కూడా ఇవ్వలేదే. ఇంకా ఏదో మేము దేశద్రోహానికి పాల్పడే ఇలాంటి మాటలు మాట్లాడితే మేము ఖండిస్తాము అని అంటున్నారు. మైకల్, అసలు నీ అకౌంట్లోనే అసలు ఏ పాస్టర్ని కూడా తిడుతున్నట్టు వీడియో కనిపించలేదే. దేశద్రోహానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ఎదిరించి నువ్వు మాట్లాడుతున్నట్టు నువ్వే వీడియో పెట్టలేదు, ఏ క్రైస్తవులు పెట్టలేదు. ఇంకా మీకు ఖండిస్తున్నాను మేమెందుకు అనుకుంటాం. డెఫినెట్లీ మీకు దేశద్రోహం అని అనుకుంటా కదా. సో నెక్స్ట్ టైం ఒకవేళ మీరు గట్టి నిజంగానే దేశానికి గౌరవం ఉంది, మా బైబిల్ అలా ఉండదు అంటే ఫస్ట్ మీ పాస్టర్ని మీరు సరి చేసుకోండి, తర్వాత అప్పుడు మాకు సమాధానం చెప్పండి. అంతేకాపించి మేము ప్రశ్నిస్తుంటే మరి మాకు సమాధానం ఇవ్వడం కాదు. ఫస్ట్ మీ పాస్టర్కి మీ సమాధానం ఇచ్చుకోండి. ఓకే, జై శ్రీరామ్.